నమస్తే. నమస్తే. ఏం చేస్తా? ఏం లేదు, పని నేను వ్యవసాయం చేస్తా. పంట ఎట్లా వెళ్తుంది? పంట మామూలుగా వెళ్తుంది. అవునా? ఇప్పుడు కరువు వచ్చిందంటారు, నిజమేనా? కరువు వచ్చిందంటే కరువు వచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చి మిర్చికి ఏం రేటు లేదు. పంట అయితే పండింది, పంట పండింది, రేటు లేక కనీసం నేను ఒక 8 ఎకరాల మిర్చి చేస్తే ఒక 3 లక్షల దగ్గర మీద పడ్డాయి. మీద పడ్డాయి. నష్టం. అంటే ప్రభుత్వం చేస్తుంది అన్ని ప్రభుత్వ నీళ్ళు అది ఇదులు ఇది ఏది లేకపోయా. మళ్ళా మార్కెట్కి పోతే కొనపోతే కొరి అమ్మపోతే అడిమి. ఆ మార్కెట్కి ఇష్టం అంటే కొను వేసుకోలే దెంగే అంటున్నాడు. ఇంకేం చేస్తాం మేము? అడుగుతలేరు. గతంలో మేము 18-20 దగ్గర అమ్మినాం. మార్కెట్ కొద్ది రికమెండేషన్ చెప్పేది. ఈ సంగతి అంటే మా మార్కెట్ ఆఫీస్ వాళ్ళు మాకు సర్దారు చేసేది. పోయిన వాళ్ళకు మంచి చేయడ, కనీసం నీళ్ళు తాగు, లేక హోటల్ అన్నం తిను ఇట్టోటి ఉండే. ఆడ మమ్మల్ని మందేసే కుక్కలు కూడా మందేస్తారు ఇప్పుడు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి వస్తున్నాయి. ఎట్లుంటది పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం కంపల్సరీ బీజేపీ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది అంటే ఆయన ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా రామజన్మభూమి మలిపింది మాకు అది అభిమానం. ఆయన మాకు చేసినా సరే చేయకుండా సరే 60 ఏళ్ళ సంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసి రామజన్మభూమి పోయి బాబినాశనం చేసిండు. ఇప్పుడు ఆ రామజన్మభూమి మంచి రామాన్ని విగ్రహం పెట్టి గుడి కట్టి మాకు చేయడం పెద్ద సంతోషం అనిపిస్తుంది. ఇంకా మేము కంపల్సరీ ఈసారి బీజేపీకి అయితే వేసి ఆ రాముల వారి రుణం తీర్చుకుంటాం. ఈ కాంగ్రెస్ ఉన్నా వీటి మధ్యంతరం కొన్నెల్లో ఉండేటట్లయితే అవపడతలేదు. ఈ కొన్నెల్లో చేసేది కనబడతలేదు. ఇంతో కేసీఆర్ పరిస్థితి అంటే మధ్యంతరంగా ఉంది. కేసీఆర్ ఇప్పుడు మాత్రం బీజేపీ వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్లోనే కేసీఆర్ ప్రతిపక్షంగా ఉండవలసింది. ఇప్పుడు మాత్రం బీజేపీ కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ 100కి 100% నా అభిమానం. అది చాలా మంది అంటున్నారు, నా మధ్యలో అది ఉంది. ఓకే.